హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన డైరెక్ట్ గా వీడియోకి వెళ్లే ముందు మన లాస్ట్ వీడియో తెలుగు టైటన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే అడిగా. పీకేఎల్ 12th సీజన్ లో భరత్ హుడా దగ్గర నుంచి ఎన్ని సూపర్ టెన్స్ చేసామని అడిగితే మాక్సిమం ఆ క్వశ్చన్ కి అయితే 50+ కామెంట్స్ అయితే వచ్చాయి. ఈ కామెంట్స్ లో చాలా మంది 11 సూపర్ టెన్స్ చేశాడని కరెక్ట్ గా ఆన్సర్ అయితే చెప్పారు. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో వారందరికీ కంగ్రాట్స్. ఇంకా ఈ వీడియోలో కూడా ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే మేము ముందుకు వచ్చా. పీకేఎల్ 12th సీజన్ అయితే తెలుగు టైటన్ కి చాలా సక్సెస్ఫుల్ సీజన్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ గా తెలుగు టైటన్ కప్పు కొట్టకపోయినా తెలుగు టైటన్ టీం దగ్గర నుంచి ఓవరాల్ బెస్ట్ సీజన్ అయితే చూసాం. సో ఈ పీకేఎల్ 12th సీజన్ లో తెలుగు టైటన్ కంటిన్యూగా ఎన్ని మ్యాచెస్ గెలిచిందో కింద కామెంట్ చేయండి. కరెక్ట్ గా కామెంట్ చేసిన నేమ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాం. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే పీకేఎల్ 13th సీజన్ కోసం తెలుగు టైటన్ అయితే చాలా పవర్ఫుల్ గా అండ్ సూపర్ స్ట్రాటజీస్ అయితే ఆప్షన్ లోకి అయితే వస్తుంది. మెయిన్ గా వాళ్ళ టీమ్ కాంబినేషన్స్ బాగా సెట్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఒక్కసారి లాస్ట్ సీజన్ చూసుకున్న ఓవరాల్ టీం మొత్తం యంగ్స్టర్ తో నింపేసి మెయిన్ ప్లేయర్స్ లైక్ భరత్ హుడా, విజయ్ మాలిక్ తో రైడింగ్ డిపార్ట్మెంట్ ను మాత్రం ఎక్సలెంట్ గా నడిపించింది. దీన్ని బట్టి అయితే ఒకటి క్లారిటీ అయింది, తెలుగు టైటన్ అయితే ఓన్లీ ఎక్స్పీరియన్స్ వద్దకైతే వెళ్ళట్లే. ఫ్యూచర్ స్టార్స్, యంగ్ ప్లేయర్స్, ఇలాంటి ప్లేయర్స్ తో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ ని కలిపి ఎక్సలెంట్ గేమ్ ప్లాన్ తో అయితే వస్తుంది. ఈ సీజన్ ఆప్షన్ లో కూడా సేమ్ ఇదే ప్లానింగ్ తో అయితే రాబోతుంది తెలుగు టైటన్ వన్స్ అగైన్. మరి ఈ వీడియోలో మనమైతే తెలుగు టైటన్ టీం నుంచి ఎలాంటి రైడర్స్ ని తీసుకుంటుందో ఆప్షన్ లో అండ్ ఎలాంటి ప్లేయర్స్ ని టార్గెట్ చేయబోతుందో ప్రతి ఒక్కటి క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇంకా ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం తెలుగు టైటన్ టీం నుంచి ఎలాంటి ప్లేయర్స్ ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు అండ్ ఎలాంటి ప్లేయర్స్ ని టార్గెట్ చేయాలనుకుంటున్నారు ఆల్రెడీ మనమైతే ఒక ఫుల్ వీడియో అయితే చేసాం. ఇంకా ఆ వీడియో ఎవరైతే చూడకపోతే వెళ్ళి చూడండి. ఇంకా ఈ వీడియోలో తెలుగు టైటన్ టార్గెట్ చేసే బెస్ట్ రైడర్స్ ఎవరు ఉన్నారో క్లారిటీగా అయితే చూద్దాం. ముందుగా ఒకసారి మరి సీజన్ 12 గురించి మాట్లాడుకుంటే సీజన్ 12 టాప్ 3 రైడర్స్ విషయానికి వస్తే భరత్ హుడా, విజయ్ మాలిక్ అండ్ స్టార్టింగ్ లో అయితే ఆశీష్ నర్వాల్ అయితే వచ్చారు. వీళ్ళు తెలుగు టైటన్ టీం కి అయితే టాప్ 3 రైడర్స్ ఉన్నారు. ఇంత మెయిన్ ప్లేయర్ అండ్ రైడింగ్ డిపార్ట్మెంట్ నడిపించిన ప్లేయర్ ఒకడే భరత్ హుడా. అండ్ కమింగ్ టు విజయ్ మాలిక్ గురించి మాట్లాడుకుంటే సీజన్ స్టార్టింగ్ లో అండ్ కెప్టెన్ కి అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పారు. ఫస్ట్ కమింగ్ టు లీగ్ స్టేజ్ అయిపోయినాక అండ్ క్వాలిఫైర్స్ లో అయితే తన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత పర్ఫార్మెన్స్ అయితే అస్సలు రాలేదు. బట్ ఓవరాల్ కెప్టెన్స్ అయితే మ్యాచెస్ అయితే చాలా కామ్ గా నడిపించాడని చెప్పాలి. మెయిన్ గా భరత్ హుడా ఎన్నిసార్లు అగ్రెసివ్ ఉన్నా విజయ్ మాలిక్ కెప్టెన్సీ తో తననైతే ప్రతిసారి కూల్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. కానీ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా తక్కువ. అండ్ కమింగ్ టు థర్డ్ రైడర్ విషయానికి వస్తే టోటల్ సీజన్ మొత్తం ఎక్కడైనా తెలుగు టైటన్ ఫెయిల్యూర్ అయిందా అంటే అది థర్డ్ రైడర్ దగ్గరే. మెయిన్ గా సీజన్ స్టార్టింగ్ లో ఆశీష్ నర్వాల్ అండ్ తర్వాత మంజిత్ ని అండ్ ఆ తర్వాత ప్రఫుల్ ని ఇలా ప్రతి ఒక్క ప్లేయర్ ని థర్డ్ రైడర్ కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. బట్ ఎవరు కూడా ఎక్కడ కూడా సక్సెస్ అయితే అవ్వాలి. ఇంకా ఎవరి దగ్గర కొంచెం సక్సెస్ ఉందా అంటే మాక్సిమం క్వాలిఫైర్స్ లో అండ్ లీగ్ స్టేజ్ కి ముందు చేతన్ సాహు దగ్గర నుంచి కొంచెం బెటర్ రైడింగ్ అయితే చూసిన థర్డ్ ప్లేయర్ గా. బట్ తను కూడా అనుకున్నంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. సో ఈ సీజన్ 13 ఆప్షన్ కోసం పక్కాగా థర్డ్ రైడర్ అండ్ ఇంపార్టెంట్ రైడర్స్ కోసమే తెలుగు టైటన్ పక్కాగా స్ట్రాటజీస్ తో వస్తుంది. ఈ ఒక్కటి కానీ సక్సెస్ అయితే తెలుగు టైటన్ అయితే సీజన్ 13 లో ఎవరు ఆపలేరు, అదైతే పక్కా. మరి ఈ సీజన్ 13 ఆప్షన్ కోసం తెలుగు టైటన్ ఎలాంటి టాప్ 3 రైడర్స్ ని టార్గెట్ చేస్తుందో చూద్దాం. ముందుగా ఆప్షన్ లో ఎలాంటి ప్లేయర్స్ ఉన్నారని చూసుకుంటే ఈ ఆప్షన్ లో తెలుగు టైటన్ కి చాలా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాలి. మెయిన్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ లైక్ పవన్ కుమార్ శరవత్, నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ అండ్ అర్జున్ దేశ్వాల్ ఇలాంటి ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉండడం వల్ల వీళ్ళలో ఇద్దరు ప్లేయర్స్ అయితే తెలుగు టైటన్ పక్కగా టార్గెట్ చేయాలి ఆప్షన్ లో అండ్ తీసుకోవాల్సింది కూడా. మరి ఆల్రెడీ తెలుగు టైటన్ ఉన్న మెయిన్ ప్లేయర్స్ లైక్ భరత్ హుడా అండ్ విజయ్ మాలిక్ మరి తెలుగు టైటన్ రిలీజ్ చేస్తుందంటే ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం అయితే మాక్సిమం 100% విజయ్ మాలిక్ అయితే రిలీజ్ చేస్తుంది తెలుగు టైటన్. అండ్ కమింగ్ టు భరత్ హుడా గురించి మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ తన ఆప్షన్ ప్రైస్ చూసుకుంటే 80 lakhs వరకు అయితే ఉంది. సో ఇప్పుడు తెలుగు టైటన్ ఇలాంటి స్టార్ ప్లేయర్స్ ని అండ్ డిఫెండర్స్ ని కూడా స్ట్రాంగ్ చేసుకోవాలంటే పక్కాగా భరత్ హుడాని కూడా రిలీజ్ చేసి ఆప్షన్ లో బిగ్ బడ్జెట్ అయితే తెలుగు టైటన్ వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి మాక్సిమం భరత్ హుడాని కూడా రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మరి ఇప్పుడున్న తన పర్ఫార్మెన్స్ చూసుకుంటే లోకల్ టోర్నమెంట్స్ లో అయితే తనైతే అనుకున్నంత పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా భరత్ హుడా ఎలాంటి ప్లేయర్ మనందరికీ తెలుసు. ఒక్కసారి పీకేఎల్ స్టార్ట్ అయితే తన దగ్గర నుంచి వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ మనం ప్రతిసారి చూస్తూనే ఉంటాం. సో అందుకే తననైతే అంత తక్కువ అంచనా వేసే ఛాన్సే లేదు. మరి ఒక్కసారి భరత్ హుడాని అండ్ విజయ్ మాలిక్ కూడా రిలీజ్ చేస్తే మరి తెలుగు టైటన్ టీం నుంచి టాప్ 3 రైడర్స్ ఎవరు ఉంటారని చూసుకుంటే ముందుగా నాకైతే ఒక బెస్ట్ ప్లేయర్ అయితే కనిపిస్తున్నాడు. అతనే తెలుగు టైటన్ మెయిన్ ప్లేయర్ గా అయ్యే ఛాన్స్ కూడా ఉంది సీజన్ 13 కోసం. అతనే అర్జున్ దేశ్వాల్. అర్జున్ దేశ్వాల్ అయితే ఈ సీజన్ లో అనుకున్నంత పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అండ్ లాస్ట్ టైం తమిళ తలవేస్ దగ్గర నుంచి తన సోలో పర్ఫార్మెన్స్ చాలా వరకే ఉంది. బట్ అక్కడైతే ఎలాంటి రిజల్ట్ రాలేదు. కాబట్టి తెలుగు టైటన్ వచ్చి మంచి రిజల్ట్ ఇవ్వాలని అందరం కోరుకుందాం. అండ్ అర్జున్ దేశ్వాల్ అయితే పక్కగా తెలుగు టైటన్ టార్గెట్ చేస్తుంది. మాక్సిమం తను తీసుకునే ఛాన్స్ కూడా ఉంది భరత్ హుడా ప్లేస్ లో. ఇంకా ఈ సీజన్ 13 ఆప్షన్ లో ఇంకెవరినైనా టార్గెట్ చేసే ఛాన్స్ ఉందంటే మాక్సిమం నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ అయితే పక్కగా తెలుగు టైటన్ టార్గెట్ చేస్తుంది కూడా. ఈ 2 ప్లేయర్స్ అయితే పక్కగా టార్గెట్ చేసి ఈ ఇద్దరులో ఒకరినైతే పక్కగా తెలుగు టైటన్ కొనాల్సిందే. అప్పుడే తెలుగు టైటన్ రైడింగ్ డిపార్ట్మెంట్ చాలా చాలా స్ట్రాంగ్ అయితే అవుతుంది. ఇంకా ఉన్న మెయిన్ ప్లేయర్స్ లో పవన్ కుమార్ శరవత్ అండ్ భరత్ హుడా. టోటల్ గా ఈ 4 ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే అర్జున్ దేశ్వాల్ నెంబర్ 1 ప్లేస్ లో, నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ సెకండ్ ప్లేస్ లో, ఇంకా చూసుకుంటే భరత్ హుడా అండ్ పవన్ శరవత్ ఈ 4 ప్లేయర్స్ లో పక్కగా 2 ప్లేయర్స్ అయితే తీసుకోవాల్సిందే. అప్పుడే తెలుగు టైటన్ రైడింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఒక్కసారి ఆప్షన్ లో అర్జున్ దేశ్వాల్ హై ప్రైస్ పెట్టుకుంటే భరత్ హుడా కొంచెం తక్కువకి వచ్చే ఛాన్స్ లైక్ 50 lakhs to 60 lakhs వరకు అయితే భరత్ హుడా అయితే దొరికే ఛాన్స్ ఉంది. కాబట్టి నెంబర్ 1 రైడర్ గా అర్జున్ దేశ్వాల్, నెంబర్ 2 పొజిషన్ లో భరత్ హుడా అండ్ నెంబర్ 3 రైడింగ్ పొజిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సీజన్ లో. మరి ఇక్కడ తెలుగు టైటన్ ఎలాంటి ప్లేయర్ ని టార్గెట్ చేస్తుందంటే మాక్సిమం తెలుగు టైటన్ టీమ్ లో ప్రఫుల్ లాంటి ప్లేయర్స్ ఉన్నా ఇంకో ఎక్స్పీరియన్స్ అండ్ గుడ్ నెంబర్ 3 పొజిషన్ లో ఒక బెస్ట్ రైడర్ కావాలి. కాబట్టి ఇక్కడ బెస్ట్ ఛాన్స్
అయితే పవన్ షరావత్‌నేనా? లేదంటే విజయ్ మాలిక్‌నేనా? ఈ 2 ప్లేయర్స్‌లో ఒకడినైతే ప్లాన్ బిలో పెట్టుకోవాలి. అప్పుడే తెలుగు టైటాన్ టాప్ 3 రైడర్స్ అయితే వేరే లెవెల్ ఉండబోతున్నారు. ఇంకా ఇప్పుడు మీరు చెప్పండి. తెలుగు టైటాన్ టాప్ 3 రైడర్స్ ఎవరుంటే బాగుంటుందో కింద కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్‌లో తెలుగు టైటాన్ టార్గెట్ చేయబోయే డిఫెండర్స్ గురించి, దాని గురించి అయితే ఫుల్ క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థాంక్ యూ.